వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఓటర్లకు మద్యం డబ్బులు పంపిణీ చేస్తుండగా యథేచ్ఛగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల సహాయంతో మెల్లగా జారుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కాంగ్రెస్ నాయకులకు ఎదురు తిరిగిన బిచ్కుంద మున్సిపాలిటీ ప్రజలు. నువ్వెట్లా మాట్లాడుతున్నావు వచ్చినాక తర్వాత మరి నువ్వు డ్యూటీ చేయలేక చేయగాను ఫస్ట్ వెళ్ళిపోవంటే నీది ఏమన్నమాట. ఇది నువ్వు వెళ్ళిపోవడం అనేది నీ తప్పది. నీ డ్యూటీ ఎట్లున్నా నువ్వు డ్యూటీ చేసుకో. నువ్వు మాట్లాడే తప్పు. ఇట్లా చేయొద్దు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుమాలి గ్రామంలో భూదాన భూములపై దౌర్జన్యానికి పాల్పడి దళిత మహిళలపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాండేటి నాగమణి, సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు వంటి నాయకులతో పాటు బాధితులు, దళిత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 40,000 రూపాయల విలువైన వ్యవసాయ సామగ్రిని దొంగిలించి అడ్డుకున్న మహిళలను దూషించిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పొలం పేరుతో తిట్టిన ఒలుపుల ఏర్భావం తక్షణం అరెస్ట్ చేయాలి. గున్నబాబుపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్లో ఉన్న భూమిపై దాడులకు దిగిన ఒలుపుల ఏర్బాబు కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ప్రజలకు న్యాయం జరగాలి. జిందాబాద్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా. రాస్తారు కదా. నేను కూడా ఎవరైతే బోర్ వేయించారు, ఆ బోర్ ఎవరు వేయించారు, అది ఎవరు గతంలో గవర్నమెంట్ పర్మిషన్ వేయించారా, అది గవర్నమెంట్ వేయించిందా, లేదా వ్యక్తులు వేయించారా, వ్యక్తులకు సంబంధించిందా గవర్నమెంట్ సంబంధించి చూస్తాం. ఓకేనా? శుభ్రాలండి. నా పేరు దెమ్మెరి లక్ష్మి అండి, తిరుమల గ్రామం. మాకు మరి మేము అక్కడ ఒక అబ్బాయిని ఎట్లేమండి మరి బోరు కట్టేయడానికి, అతను బోర్ వేయడానికి వెళ్తే ఇది లోపల బోర్లు గొట్టాలు కట్ చేసి తీసేస్తున్నారంటే, ఏడు బాబు ఇలా చేస్తున్నారంటే ఆయన మీద తిరగబడితే మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే 4-5 వెళ్ళామండి. వెళ్తే మా కులం పేరుతో చెప్పి తిట్టి మేము ఎలా పెరగట్టాలో మాకు తెలియదని మా బీపీలు షుగర్లు డౌన్లు అయిపోయి హాస్పిటల్ పాలైపోయాం. నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి. ఒక ఆవిడ హాస్పిటల్ అని ఉంది. అది పడిపోతే మన బొరకాయ దెబ్బలు తగిలాయని మరి ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు న్యాయం తీర్చాలని మరి నాయకత్వాలకు మేము చెప్పుకుంటున్నామండి. మరి మాకు మరి 2016లో వచ్చారని మరి అప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. ప్రతిసారి వారానికి ఒకసారి మా మీద దాడి చేయడమేనండి. అయినా ప్రతిసారి ఆయన దాడి చేయడం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి, దాడి చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళమండి. మాకు ఈ పరిస్థితి అని మాకు మన న్యాయం తీర్చాలని మరి వెంటనే అరెస్ట్ చేయాలని మరి మిమ్మల్ని అధికారులు మేము కోరుకుంటున్నామండి.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇర్రిపాక గ్రామంలో వెలసినటువంటి శివకేశవుల క్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దివ్య కళ్యాణం ఆంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన జీవితాశయం కోటిలింగేశ్వరుని ప్రతిష్ఠించడమేనని ఈ సందర్భంగా ప్రకటించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా భక్తులందరికీ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో 143 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. సరైన వసతులు లేక మరుగున పడ్డ ఈ ఆలయ పునరుద్ధరణకు పలువురు ప్రముఖులు తమ సొంత నిధులతో నడుం బిగించి భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం మరియు ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న జరిగే వేడుకలకు భక్తులు భారీగా తరలి రావాలని, త్వరలోనే ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.
పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన దేవుడి కొండపై వెలసి ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి మరి పూర్వవైభవం తెద్దామని చెప్పేసి గతంలో మరి గుడి శిథిలమైపోవడం జరిగింది. మరి నట్టే సన్యాసరావు హయాంలో కొంత బోర్డు ఏర్పాటు చేసి అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగి మరి అలా ఉండిపోవడంలో మరి ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసి మళ్ళీ అలా కమిటీ మరి అధ్యక్షులు రాజవత్సభ కింగ్ బాబు గారు, అలాగే బీజేపీ సత్యరాజ్ గారు, దీనికి మరి పనంతా చేయించి ముందుండి నడిపించిన బేత ఈశ్వరరావు గారు, అలాగే పత్తిరావణ గారు, అలాగే నేను ధర్నాలకోట సీను, అలాగే మన భద్రం గారు, లావరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ ముక్కు సుబ్రహ్మణ్యం మాస్టారు వీళ్ళందరూ కూడా దేవాలయం అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి మరి రేపు శివరాత్రికి ఘనంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయం జరిగింది. మరి అలాగే ఇక్కడ మెట్లు ఏర్పాటు చేస్తాం కూడా మరి ప్రజలందరూ కూడా చూసి రేపు శివరాత్రికి ఊళ్ళో గ్రామ ప్రజలందరూ వచ్చి రామలింగేశ్వర స్వామి దర్శించుకుని పూర్వ వైభవం తెస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవేళ మనం ప్రతిపాడు దేవుడి కొండపై ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయం నిర్మించి సుమారు 143 సంవత్సరాలలో పెద్దలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమారామలింగేశ్వర స్వామి లింగం స్వయంభూ లింగం. ఈ పురాతన లింగాన్ని పునరుద్ధరణ చేసి ఈ రోజున అభివృద్ధి చేయడానికి పెద్దలందరూ నిర్ణయం చేసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమంలో మెట్ల నిర్మాణం కూడా జరుగుతుంది. దీనికి రాజా కింగ్ బాబు రాజు గారు, బేతేశ్వర గారు, అలాగే ధర్నాలకోట శ్రీను, పత్తిరామణ గారు, ముక్కు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పంచుకుని దీని అభివృద్ధికి పూనుకోవడం జరిగింది. చింతకుంట మండల కేంద్రానికి చెందిన తేజ ఫోటో స్టూడియో అధినేత సీనియర్ ఫోటోగ్రాఫర్ రఫీక్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ మండలంలోని సాటి ఫోటోగ్రాఫర్ జన్మదినం సందర్భంగా రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు వెల్లడించారు. రఫీక్ మాట్లాడుతూ స్నేహితుల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా, వారి సూచనల మేరకు ఇలా జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోట గ్రామాల్లో రవి, నజీర్, కొట్టం ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ, చిన్న, ఖాదర్, రవి గౌడ్, సీను పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాల్లోని 3 మున్సిపాలిటీలలో
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల్లో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 11th February 2026 నిర్మల్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ పోలింగ్ డే ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఓటర్స్, మీరు మీ పోలింగ్ స్టేషన్లో వెళ్ళి ఖచ్చితంగా ఓట్ చేయించాలి. మీరు సొంత కాకుండా ఇంకా మీ పక్కన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఎవ్రీ వన్ షుడ్ గో అండ్ ఓట్. ఓటింగ్ మీకు కాన్స్టిట్యూషనల్ రైట్, మీకు వచ్చిన ఒక హక్కు ఉన్నాయి, అది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మన పోలింగ్ స్టేషన్ హెల్ప్ డెస్క్ లో కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్. థ్యాంక్ యూ. సమస్యాత్మక ప్రాంతమైన బైన్సాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. మంగళవారం బైన్సాలో మీడియాతో మాట్లాడారు. 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. దీనికోసం మనం ఒక 500 వరకు ఫోర్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే బయట నుంచి చాలామంది వచ్చారు. అన్ని రకాలుగా మనము క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్, అన్సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము. దీనికి సరిపడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. మనము శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గం అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయిందని, మురికి కాలువలు కంపు కొడుతున్నాయని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి, వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయని, పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమైందని, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుల వారి స్వంత ఇలాకా పిఠాపురం, మరీ ముఖ్యంగా మహారాజులు ఏలిన నేల ఇది, పట్టణం కంపు కొడుతోంది అని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. అదే అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరి అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓవి కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఏవో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడ చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావటం లేదు.
అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదో తెలీదు. ఐన్సా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమైన మేరా యువ భారత్ పథకం ఆధ్వర్యంలో గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ స్థాయిలో గేమ్స్ మరియు స్పోర్ట్స్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి సంకేతంగా కళాశాల ప్రిన్సిపల్ కరోళ్ల బుచ్చయ్య టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి మేరా యువ భారత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సురేష్, మెంబర్ మజార్ ఆధ్వర్యంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాష్ విద్యార్థుల కోసం ఆటల పోటీలను అధికారికంగా ప్రారంభించారు.